హాయ్ గైస్, దిస్ ఈస్ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడు రవి అని చెప్పేసి అతని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సరే, మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడు రవి, ఇతన్ని అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను ఇతను సింపుల్గా వెబ్సైట్లో పెట్టింది కాబట్టి ఏదైతే సినిమా నిర్మాతలు ఉంటారు కదా, వాళ్ళకు చాలా లాస్ వస్తుంది కూడా. అందుకని చెప్పేసి సినిమా నిర్మాతలు ఉంటారు కదా, ఇతని పైన కేసు వేసిర్రట. అసలు మరి ఇతను ఎట్లా చేస్తుండే ఏందని చెప్పేసి చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సినిమా రిలీజ్ అవుతుంది కదా, సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లకు వస్తుంది కదా, థియేటర్లకు వచ్చినప్పుడు అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే, కొంచెం ఇతనికి దగ్గర నెట్వర్క్ పెంచుకున్నాడట. లైక్ ఎట్లా అంటే, ఇతను పెంచుకున్న నెట్వర్క్ ఉంటుంది కదా, వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంటే సీక్రెట్గా అయితే మొబైల్ ద్వారా లేకపోతే సీక్రెట్ కెమెరా ద్వారా ఆ సినిమాని తీస్తారు. ఫుల్ సినిమా తీసిన తర్వాత ఎవరైతే సినిమా తీస్తారో తీసుకొచ్చి వాళ్ళు ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేసిన రవి ఉంటాడు కదా, ఇతనికి చెప్తారు. చెప్తే ఇతను ఏం చేస్తాడంటే, వాళ్ళకి అమౌంట్ కూడా ఇస్తాడట. అంటే 50,000 1 lakh అట్లా ఇస్తాడట. సో అట్లా అదే రిపీట్ అవుతుంది. అంటే ఇతను నెట్వర్క్ పెంచుకున్నాడు కదా, ఎవరైతే ఇతను నెట్వర్క్ పెంచుకున్న వాళ్ళు ఉంటారో ప్రతిసారి ఏదైతే కొత్త సినిమా పడ్డ వెంటనే అది షూట్ చేయాలి, తీసుకొచ్చి ఇతనికి ఇవ్వాలి, ఇతను అమౌంట్ ఇస్తాడు వాళ్ళకు. సో అట్లా ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే 2019 నుంచి స్టార్ట్ చేసిండట. 2019 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడట. దాదాపు 6 years వరకు చేస్తూనే ఉన్నాడట. అయితే ఏదైతే సినిమా నిర్మాతలు ఉంటారు కదా, వాళ్ళు ఇతని పైన కేసు వేస్తే ఏదైతే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే ఇతను ఇంకా పోలీసు వాళ్ళకే సవాల్ వేస్తున్నట. లైక్ ఎట్లంటే భయపడకుండా డేర్గా పెద్ద పెద్ద డైలాగ్స్, నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు, నన్ను పట్టుకోలేరు, ఈవెన్ సినిమా హీరోస్ కూడా నాకు సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు అని చెప్పేసి డేర్ చేస్తున్నట. అంత డేర్గా మాట్లాడిండట. బట్ అయినా కూడా పోలీసు వాళ్ళు మాత్రం ఇతన్ని పట్టుకోవడంలోనే ఎంక్వైరీలో ఉండేవారు అప్పుడు. అయితే రీసెంట్గా ఇతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వస్తున్నప్పుడు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో అది తెలవడంతో హైదరాబాద్లో కుక్కట్పల్లిలో ఇతన్ని పట్టుకున్నారు. సో అట్లా అంటే దొరక అని చెప్పేసి ఇట్లా డేర్గా మాట్లాడిండు, సవాళ్ళు విసిరిండు. బట్ మొత్తానికైతే దొరికిండు. సో అట్లా అన్నమాట. అయితే ఇతని అకౌంట్లో కూడా 3 కోట్ల వరకు ఉండేనట. ఆ 3 కోట్ల డబ్బు కూడా పోలీసు వాళ్ళు తీసేసుకున్నారు. అండ్ అలాగే ఇతనికి వీళ్ళ వైఫ్తో కూడా డైవర్స్ అయిందట. సో మరి అతను అంటే హైదరాబాద్ కూడా ఏ రీజన్తో వచ్చిండో తెలియదు. కానీ కాకపోతే ఇతను ఉండేది కరేబియన్లో ఉంటారట. కరేబియన్లో ఉంటూ ఇలా వేరే వాళ్ళతో సీక్రెట్గా ఏదైతే మూవీ ఉంటుందో దాన్ని వాళ్ళతో అంటే తీసుకురామని చెప్తాడు. లైక్ ఎట్లా తెలియదు. ఏదైతే ఇతను నెట్వర్క్ పెంచుకొని త్రూ వాళ్ళ ద్వారా సినిమా తీసుకొని ఈయనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడు. ఈయన తీయడం వల్ల ఇతను నెట్వర్క్ ద్వారానే సినిమా తీసుకొని, అంటే వాళ్ళు ఎవరైతే తీస్తారు కదా, ఇతనుకున్న నెట్వర్క్ ఉంటుంది కదా, వాళ్ళు సినిమా తీస్తారు కదా సీక్రెట్గా, తీస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఆ సినిమా మళ్ళీ వెబ్సైట్లో పెడితే ఈ రోజుల్లో చాలామంది ఐబొమ్మలో కూడా చూస్తున్నారు కదా. సో అట్లా చూడడం వల్ల ఏదైతే సినిమా నిర్మాతలు కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తారు కదా, అట్లా తీయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం చాలా లాస్ వస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి తీసినప్పుడు, అంత డబ్బు ఖర్చు పెట్టుకొని తీసినప్పుడు, అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు వాళ్ళకి లాస్ వస్తుంది కదా, టైం వేస్ట్ కాబట్టి వాళ్ళు లాస్ వస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇతని పైన కేసు వేసిర్రు. సో ఇతనైతే మొత్తానికి దొరికిపోయాడు. సో ఇక ముందు తర్వాత కూడా ఐబొమ్మ అనేది ఉండదు. సో ఇదన్నట్టు మ్యాటర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.